హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తారు, ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా, బ్లీడింగ్ అనేది ఏమైనా అవుతుందా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ని మనకి పీవీ టెస్ట్ అని కూడా అంటారు, అంటే పెల్విక్ ఎగ్జామినేషన్ టెస్ట్ లేదా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అయితే అంటారనమాట. ఇది ఎలా చేస్తారు అంటే ప్రెగ్నెన్సీలో మనకి 9th మంత్లో ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారండి. పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేస్తారు అంటే డాక్టర్స్ అయితే గ్లౌజెస్ వేసుకొని వాళ్ళ ఫింగర్స్ని మన ప్రైవేట్ ప్లేస్లో పెట్టి చెక్ అయితే చేస్తారు అనమాట. ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తారు అంటే సర్విక్స్ అనేది ఓపెన్ అయిందా లేదా, సర్విక్స్ అనేది పలచబడిందా లేదా, బేబీ అనేది కిందకి డ్రాప్ అయిందా, బేబీ ఏ పొజిషన్లో ఉంది, బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందా లేదా అని చాలా విషయాలు అయితే ఈ పెల్విక్ టెస్ట్లో మనకైతే తెలుస్తాయండి. ఇది మనకి ఆ 9th మంత్లో అయితే ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అయితే మనకి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా అని చాలా మందికి చాలా డౌట్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేసేటప్పుడు కొంచెం పెయిన్గా అయితే ఉంటుందండి. అది భరించలేని పెయిన్ అయితే కాదు, భరించగలిగే పెయినే, చాలా కొంచెం పెయిన్ అనమాట, మనం అది భరించగలము. అలాగే బ్లీడింగ్ అవుతుందా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ బ్లీడింగ్ అనేది చాలా మందిలో అవ్వచ్చు, చాలామందికి అవ్వకపోవచ్చు అండి. కొంతమందిలో బ్లీడింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, కొంతమందిలో అవ్వదు. ఎందుకు అంటే నాకైతే పర్సనల్గా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ టైం పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు బ్లీడింగ్ అయితే అవ్వలేదు. సెకండ్ టైం అయితే నాకు బ్లీడింగ్ అయితే అయ్యిందనమాట. సో మనకి అది ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అయితే అవ్వకూడదు. సో బ్లీడింగ్ అనేది అయినా ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ అయితే అది వెంటనే పోతుంది అని అయితే చెప్పారు. నాకైతే 2 days బ్లీడింగ్ అయ్యి స్టాప్ అయితే అయిపోయిందనమాట. డాక్టర్ ఏం చెప్పారంటే మీకు కంటిన్యూగా బ్లీడింగ్ అయితే వెంటనే హాస్పిటల్కి వచ్చేసి అడ్మిట్ అయితే అవ్వమని అయితే చెప్పేశారనమాట. సో ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుందా లేదా, బేబీ హెడ్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాలు అయితే తెలుసుకోవడానికి ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. సో మీ డౌట్స్కి క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.